Hi guys, finally under 25,000 budget లో ఒక పవర్ఫుల్ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. సో IQ బ్రాండ్ నుంచి IQ Neo 10R బేస్ వేరియంట్ 8GB RAM అండ్ 128GB 25,000 బడ్జెట్ లో లాంచ్ అయింది. ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్ లో చూసుకుంటే మాత్రం ఇది ఒక పవర్ఫుల్ గేమింగ్ మొబైల్. అంటే పర్టికులర్ గా ఎవరికైతే ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి లేదంటే ఎడిటింగ్ కోసం ఒక మంచి పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటారో సో డెఫినెట్ గా వాళ్ళకి మాత్రం IQ Neo 10R అనేది సో ఒక బెస్ట్ మొబైల్. ఇది 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. మూన్ నైట్, టైటానియం అండ్ రేజింగ్ బ్లూ అని చెప్పి 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది మోస్ట్లీ గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే గేమింగ్ అనే కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 చిప్సెట్ అయితే వస్తుంది. అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే ఖచ్చితంగా దీన్ని కొట్టే మొబైల్ అయితే రైట్ నో అండర్ 25K బడ్జెట్ లో అయితే లేదు. అండ్ LPDDR5X RAM సపోర్ట్ ఉంటుంది అండ్ UFS 3.1 అండ్ 4.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు ఇందులో 6043mm స్క్వేర్ వేపర్ కూలింగ్ చాంబర్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మీరు హెవీగా గేమ్స్ ఆడుకున్నా కూడా ఈవెన్ మీరు 120 FPS లో కూడా సో కంటిన్యూస్ గా 3 hours గేమ్స్ ప్లే చేస్తున్నా కూడా స్టిల్ మీకు మొబైల్ అనేది హీట్ అవ్వదు. ఎందుకంటే ఈ MM² మీకు కూలింగ్ చాంబర్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మొబైల్ హీట్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే దీనిలో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇస్తుంది అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. స్కాచ్ సెన్సేషన్ అప్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో ఓవరాల్ గా అండర్ 25K బడ్జెట్ లో ఖచ్చితంగా డిస్ప్లే అనేది చాలా చాలా బెటర్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ మరీ హెవీగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఖచ్చితంగా ప్రైస్ పాయింట్ లో మాత్రం మంచి పవర్ఫుల్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ 6400 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 80 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్ తో వస్తుంది. సో ఎనఫ్ అని చెప్పొచ్చు 25,000 బడ్జెట్ లో 80 watts చార్జర్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా చూసుకుంటే సోనీ IMX882 సెన్సార్ తో ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ఉన్న స్పెక్స్ అని చెప్పొచ్చు. వీటితో పాటు AI ఫోటో ఎన్హాన్సర్ అండ్ ఇన్స్టాంట్ కట్అవుట్ అని చెప్పి సర్కిల్ టు సర్చ్ అని చెప్పి సో చాలా AI ఫీచర్స్ కూడా దీనిలో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ వీటితో పాటు కనెక్టివిటీ ఫీచర్స్కి వెళ్తే ఇందులో మీకు 10 5G బ్యాండ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది అండ్ చాలా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ సర్వీస్ సెంటర్స్ పరంగా చూసుకున్నా కూడా IQకి ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 650+ సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఏవైతే వివో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో సో అన్ని సర్వీస్ సెంటర్స్లో కూడా IQ మొబైల్స్ కూడా మీరు సర్వీస్ ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే అండర్ 25,000 బడ్జెట్లో ఇన్ఫాక్ట్ అండర్ 30K ప్రైస్లో చూసుకుంటే సో IQ Neo 10R అనేది డెఫినెట్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని సో బ్లైండ్గా చెప్పొచ్చు. అంటే మీరు లైక్ కెమెరాస్ పరంగా చూసుకున్నా లేదంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ అండ్ డిస్ప్లే సో అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఖచ్చితంగా టిక్ మార్క్ చేసిన మొబైల్ IQ Neo 10R అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.